బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తుంది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా రావి శ్రీనివాస్ చేసిన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. గతంలో మంత్రి సీతక్క పైన శ్రీనివాస్ ఆరోపణలు చేసిన దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తుంది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా రావి శ్రీనివాస్ చేసిన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు రావి శ్రీనివాస్ పైన క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం గతంలో మంత్రి సీతక్కపై శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్నారంటారా? ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ను టీపీసీ క్రమశిక్షణ కమిటీ 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తుంది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆసిఫాబాద్ డీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా రావి శ్రీనివాస్ చేసిన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ రావి శ్రీనివాస్ ఏదైతే ఉన్నారో గతంలో మంత్రి సీతక్క పైన చేసిన తీవ్ర ఆరోపణలు దృష్టిలో ఉంచుకుని ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారనుకోవచ్చా? రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. 100%. అయితే గతంలో ఏదైతే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ టైంలో కూడా మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఎప్పుడైతే నియమితురాలైందో ఆ తర్వాత ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంలో కొన్ని ప్రోటోకాల్ సంబంధించి అప్పటికే రాజు మీద కొన్ని ఆరోపణలు ఉండడం, ఆ తర్వాత వాటి గురించి చర్చించినప్పుడు రావి శ్రీనివాస్ సరిగా స్పందించకపోవడం, అలాగే సీతక్క మీద, అంటే సీతక్క సరిగా స్పందించట్లేదు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ తమ ఫోన్లు కూడా సీతక్క ఎత్తడం లేదు, అలాగే జిల్లాకు సంబంధించి కొన్ని సీట్ల కేటాయింపులో కూడా, అంటే స్కూళ్లకు సంబంధించి కొన్ని సీట్ల అడ్మిషన్ లో కూడా మరి సీతక్క పై కొన్ని వ్యాఖ్యలైతే చేసిన కారణంగా
దీనిపై అధిష్టానం అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీతక్క మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రిగా సీతక్క ఎంత పనిచేసిందో నియోజకవర్గం అంతా కూడా తెలిసినప్పటికీ కూడా మరి రావి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఏవైతే అప్పట్లో ఉన్నాయో అవన్నీ వ్యాఖ్యల పట్ల కూడా సీతక్క కూడా చాలా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఆ హైకమాండ్ కి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా అంటే ఇంతే కాకుండా ఇది ఒకటే కాకుండా ఇటీవల కూడా అంటే ఈ సీతక్క ఫిర్యాదుతో పాటు నియోజకవర్గంలో రావి శ్రీనివాస్ ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించట్లేదనేటువంటి ఒక ఆరోపణలు కూడా రావి శ్రీనివాస్ ఎదుర్కొన్నారు. ఎందుకంటే విశ్వప్రసాద్ డిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ కూడా ఈయనపై ఫిర్యాదు చేసినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే ఈయనకి అనుమతి లేకుండా ఈయనకి తెలియకుండా అంటే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు ఇటు ఏదైతే సంక్షేమ పథకాల మంజూరు విషయంలో కావచ్చు, లేదంటే సన్న బియ్యం పంపిణీలు కావచ్చు, గతంలో జరిగినట్టు ఇందిరా మిల్లు లబ్ధిదారుల విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయం అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ కార్యక్రమం నియోజకవర్గంలో సిల్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ కార్యక్రమం చేపడుతూ కనీసం ప్రోటోకాల్ పాటించకుండా డిసిసి అధ్యక్షుడు రావిది మన విశ్వప్రసాద్ కి ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కోవడం, అలాగే ఇదే అంశంపై డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ హైకమాండ్ కి ఫిర్యాదు చేయడం ఈ రెండు కూడా అంటే గతంలో సీతక్కపై జరిగినటువంటి యొక్క ఆరోపణ. అయితే సత్యనారాయణ ప్రధానంగా చూసుకుంటే ఎవరైనా ఏదన్నా చెయ్యాలి అంటే కంపల్సరీ ఏది చెయ్యాలనుకున్నప్పటికీ కూడా ప్రోటోకాల్స్ పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత పార్టీ ఏదైతే ఉందో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందేమో అనే ఒక భయం అయితే ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు ఉండాలి. ఇలాంటివి ఏమీ లేకుండా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటారు ఈయనకి అసలు? అంటే ఒక రకంగా ఒంటె తుప్పకూడ అనేటటువంటిది కాగజనగర్ లో అయితే కొంత కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అలాంటి ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం వల్లనే రావి శ్రీనివాస్ ముందు నుంచి కూడా అలాగే ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తారనేటటువంటి ఒక అపవాదం అయితే ఆయనకి నియోజకవర్గంలో ఉంది. అదే ఒంటె తుప్పకూడ వల్లనే అంటే తాను తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా అంటే ఇలాంటి విషయాలు అంటే హైకమాండ్ కి తెలుస్తుంది, అలాగే దానికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని తెలిసినప్పటికీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే మరి పార్టీలో పసిగడం అనేటువంటిది ఇష్టం లేక కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి వాటికి పాల్పడుతుండడం ఒక కార్యకర్తల నుంచి కూడా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పార్టీకి సంబంధించి ప్రధానంగా పార్టీ నియమావళి ప్రకారంగా అయితే ప్రధానంగా జాతీయ అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి తరచుగా సాధారణంగా జరుగుతున్నప్పటికీ కూడా మెయిన్ గా అంటే ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఎందుకంటే ఈ యొక్క హైకమాండ్ పెద్దలు కూడా ప్రతి సమావేశంలో కూడా చెప్తుంటారు, పార్టీ నియమావళికి ఎవరు విరుద్ధంగా పనిచేసినా ఖచ్చితంగా వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎందుకంటే గతంలో ఆదిలాబాద్ లో కూడా ఇలాగే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కూడా కొంతమందిని పార్టీకి విరుద్ధంగా పనిచేసిన వాళ్ళని 6 ఏళ్ల పాటు బహిష్కరించారు అప్పుడు సిద్ధారెడ్డి ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు మల్లరవి క్రమశిక్షణ చైర్మన్ ఆయన అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టి లాంటిదని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అక్కడ నియోజకవర్గంలో అయితే చర్చించుకుంటున్నారు. ఓవరాల్ గా ఇలాంటి 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ మాత్రం మిగతా కాంగ్రెస్ అంటే మిగతా నియోజకవర్గాలకు కావచ్చు, లేదంటే మిగతా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడేటటువంటి వాళ్ళకు మాత్రం ఇది ఒక హెచ్చరిక లాంటిదిగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సో ఖచ్చితంగా పార్టీ నియమావళికి పార్టీ క్రమశిక్షణకు నిబంధనలకు అనుసరించే ఖచ్చితంగా పనిచేసే వారే పార్టీలో ఉండాలనేటువంటి ఏదైతే హెచ్చరిక లాంటిది మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలందరికీ వెళ్ళేటట్టుగా ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఎంఎస్సీ అంటే బిడ్డలు అప్పుడు వచ్చిన తర్వాత ఆయన కన్సర్న్లోనే అండగా జరుగుతున్న సమయంలో రావి శ్రీనివాస్ పార్టీకి దూరమైన మాత్రాన పెద్దగా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదనేటటువంటి ఒక వాదన కూడా నియోజకవర్గంలో బలంగా వినపడుతుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ సత్యనారాయణ.